కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38, 39 వచనాల నుంచి చదువుతాం. దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసం అంతే ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూ వస్తు రూపములు మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరొక నక్షత్రములకు భేదములు కలదు కదా. మృతుల పునరుద్ధానం అలాగే. శరీరం క్షేమనిదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడదు. చాలు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు గదా. ఆమేన్. ది వండర్ఫుల్ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామంలో ఈ వాక్య పరిచర్య ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మరి ఇక్కడ దేవుని సంగమా, మీరు నమ్ముట మీ వలన అయితే మీ జీవితము ఈ వాక్య పరిచర్య అనంతరం మారిపోతుంది. ఎస్, నిశ్చయముగా మునుపటి వలె మీరుండరు. క్రీస్తు పేరిట నేను నిశ్చయముగా ఈ మాట చెప్తున్నాను. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఈ మహిమ అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ వివరిస్తున్నాడు. ప్రతిదానికి మహిమ అనేది ఉంది. భూవస్తు రూపములకు మహిమ ఉంది, ఆకాశ వస్తు రూపములకు మహిమ ఉంది, సూర్యుడికి మహిమ ఉంది, చంద్రుడికి మహిమ ఉంది, నక్షత్రములకు మహిమ ఉంది. అయితే మహిమను బట్టియే కదా నక్షత్రములలో ఒకదానికి ఒకటి భేదము అనేది మనము గుర్తించగలుగుతున్నాము. డిఫరెన్స్ అంటే ఆ వ్యత్యాసము, ఆ తేడా అనేది ఎలా తెలుస్తుంది అని చెప్తున్నాడంటే పౌలు అంటున్నాడు, మహిమ వేరువేరుగా ఉంది. ఆమేన్. మహిమ వేరువేరుగా ఉంది. మహిమ వేరువేరుగా ఉంది. ఆ మహిమను బట్టే మనము ఈ నక్షత్రం ఇది కాదు, ఈ నక్షత్రం ఇది కాదు, ఈ నక్షత్రం ఇది, ఈ నక్షత్రం అంటే ఆ వ్యత్యాసం అనేది మహిమను బట్టి తెలుస్తుంది అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల నుంచి చదువుదాం. అయితే ఒకడు ఒక చోట ఇలాగ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీ మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? ఇది ఒక ప్రశ్న. ఇది ఒక ప్రశ్న. మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు ఏ పాటి వాడు? ఇది ఒక ప్రశ్న. అయితే జవాబు కూడా అక్కడ అతడే మాట్లాడుతున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువగా చేసావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నరపుత్రుణ్ణి దర్శించటానికి వాడు ఏ పాటివాడు? నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? వాడి సామర్థ్యం ఎంత, వాడి బలం ఎంత, వాడు ఎంతటి వాడు, వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తివి. చదవద్దు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ
తక్కువ వానినిగా చేస్తేవి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, వాడి సామర్థ్యం ఎంత, వాడి బలం ఎంత, వాడి గొప్పతనం ఎంత. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. వాడు తేలికైన వాడు, వాడి గడ్డిపువ్వు వంటి వాడా, తేలికైన వాడా, పెండ పురుగు వంటి వాడా? ఎవరెవరో ఏదేదో ఎలాగునో మాట్లాడతారు కదా. అయితే నరపుత్రుడు ఏ పాటివాడు? మనుషుని జ్ఞాపకం చేసుకొనటానికి వాడు ఏ పాటివాడు? అయితే నువ్వు వాణిని చేసిన విధానం ఎలా ఉందంటే, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా వాణ్ణి చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆమేన్. ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే ఆయన మహిమకు, ఆమేన్. అయితే దేవుడు నరుణ్ణి సృజించినప్పుడు, నరులను చేసినప్పుడు ఆయన మహిమ ప్రభావములతో వారికి ఏం చేశాడంట? కిరీటము ధరింపజేశాడట. అయితే దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు, మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేశాడు. అయితే ఆ నరునికి సమస్తం లోపర్చాడు, సమస్తం లోబర్చాడు. ఏలమని చెప్పాడు, నువ్వు ఏలువాడిగా ఉంటావు. ఆకాశమందు పక్షులను, భూమి మీద ఉన్న జీవులను, సమస్త జీవులను, సముద్రంలోని చేపలను నువ్వు ఏలుదువు అని చెప్పాడు. జ్ఞాపకం ఉంచుకోండి, నువ్వు ఏలువాడవుగా ఉన్నావు. ఆయనకు సమస్తం లోబర్చాడు. దేవుడు చేసినటువంటి దానంతటి మీద ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఆదామును దేవుడు మహిమతో నింపాడు. ఆదామును దేవుడు మహిమ కిరీటము ధరింపజేశాడు. అయితే ఆదాము అప్పటి వరకు ఆ కిరీటం ధరింపజేయబడిన వాడిగా కనపడటం లేదు, కానీ ఆ మహిమతో ఆదాము నింపబడ్డాడు. ఆదాము ఆ మహిమతో కప్పబడ్డాడు. ఆ ప్రభావం చేత ఆదాము జీవిస్తున్నాడు. ఆ మహిమ ఆదాము మీద ఉండుట చేతనే దేవుడికి ఆదాముకు ఒక మంచి అనుబంధము, అంటు కట్టబడిన సంబంధము. ఆమేన్. అంటు కట్టబడిన సంబంధం. దేవుడిలో ఏదైతే ఒక డిజైర్ ఉంటుందో, ఒక ఆశ ఉంటుందో, అది ఆదాములో కనపడుతుంది. ఆదాములో ఏదైతే కొరత ఉంటుందో అది 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 క్రీస్తు అది దాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము దగ్గరికి సమస్తమైన జీవులనన్నిటిని నడిపించాడు. జంతువులను అన్నిటినీ ఎక్కడికి? ఆదాము దగ్గరికి నడిపించాడు. అయితే ఆదాము ఏం చేస్తున్నాడు? వాటికి పేర్లు పెడుతున్నాడు. ఆదాము ఏం చేస్తున్నాడు? పేర్లు పెడుతున్నాడు. 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని
రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. పేరు ఏ పేరు పెడతాడో ఆదాము. అయితే ఆదాముకు దేవుడు చెప్పడం లేదు, ఆదామా నేను నీ దగ్గరికి భూమి మీద ఉన్న జంతువులన్నింటినీ నీ దగ్గరికి నడిపిస్తున్నాను, వాటికి నువ్వు పేర్లు పెట్టు. ఆదాముకు దేవుడు ఆదాముకు చెప్పడం లేదు. ఇది దేవుడిలో ఉన్నటువంటి ఒక డిజైర్, ఒక ఆశ. ఆయన సమస్తమైనటువంటి భూజంతువులను ఆదాము దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడిలో ఉన్న డిజైర్, ఒక ఆశను ఆదాము సంపూర్ణం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఆదాము పేర్లు పెడుతూ ఉన్నాడు. ఆదాములో ఉన్నటువంటి ఒక ఎంప్టీనెస్, ఒక కొరత దేవుడు గుర్తిస్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు అక్కడ చూసినట్లయితే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాడిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. ఆదాముకు సాటి అయిన సహాయము లేదు. ఈ కొరతను ఎవరు గుర్తిస్తున్నారంటే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆదాములో ఉన్నటువంటి కొరతను, ఆదాములో ఉన్నటువంటి ఎంప్టీనెస్ని ఎవరు గుర్తిస్తున్నారు? దేవుడు గుర్తిస్తున్నాడు. దేవుడిలో ఉన్న ఆశను ఆదాము గుర్తిస్తున్నాడు. ఆదాముకు దేవుడు చెప్పలేదు, నేను జంతువులన్నీ తీసుకువస్తున్నాను నీ దగ్గరికి, నువ్వు పేర్లు పెట్టాలి. ఆదాము చెప్పలేదు, ప్రవ్వా నేను ఒంటరిగా ఉన్నాను, నాకేమైనా సహాయం చేస్తావా? ఆదాము చెప్పలేదు. అంటే ఏ మహిమ అయితే ఆదాము మీద ఉందో, ఏ మహిమా ప్రభావములతో ఆదాము నింపబడ్డాడో, ఆ మహిమా ప్రభావములు ఏం చేస్తున్నాయంటే ఆదాముతో దేవుడికి ఒక అభినాభావ సంబంధం, ఒక మహిమపూర్వకమైన సంబంధం, ఒక అత్యున్నతమైన ఆత్మ బంధం కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకునే అనుబంధంతో ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు ఎదురుపడే ఆ యొక్క అనుబంధం, ఆ యొక్క సహవాసం, ఆ యొక్క అలవాట్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఏం జరుగుతుంది అక్కడంటే మహిమ ప్రభావములతో ఆదాము ఉన్నాడు. మహిమ ప్రభావములతో ఆదాము ఉన్నాడు. దేవుని సంగమా, ఏ మహిమ అయితే ఆదాము అవిధేయత ద్వారా కోల్పోయాడో, జాగ్రత్తగా వినండి నాన్న, ఏ మహిమ అయితే ఆదాము కోల్పోయాడో ఆ మహిమను తిరిగి ఇవ్వటానికి, ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించడానికి, ఆ మహిమతో తిరిగి మనల్ని నింపడానికి, ఆ మహిమతో తిరిగి మనకు కిరీటం ధరింపజేయడానికి ఆ మహిమా పూర్ణుడే ప్రభువైన యేసే ఈ భూమిలోనికి మనుష్య కుమారుడిగా, నరపుత్రుడిగా, దాసుని స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఒకని ద్వారా అవిధేయత ఎలాగైతే ఈ ప్రారంభం జరిగిందో, మరి ఒకని ద్వారా ముగింపు కూడా కలగాలి అని రాయబడింది బైబిల్లో. మొదటి ఆదాము కడపటి ఆదాము యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆమేన్. మొదటి ఆదాము అవిధేయత ద్వారా ప్రారంభమైనటువంటి ఈ క్రియ కడపటి ఆదాము విధేయతతో దాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. కడపటి ఆదాము ప్రభువైన యేసు. కడపటి ఆదాము ప్రభువైన యేసు. ప్రతిదానికి మహిమ ఉంది. నక్షత్రాలకు మహిమ ఉంది, సూర్యుడికి ఒక మహిమ ఉంది, చంద్రుడికి ఒక మహిమ ఉంది. అయితే దేవుని బిడ్డ, నీకు కూడా ఒక మహిమ ఉంది. ఆ మహిమను నువ్వు కోల్పోయావు. ఒకని అవిధేయత ద్వారా నీ మహిమ కోల్పోవడం జరిగింది. అయితే మరి ఒకని విధేయత ద్వారా ఆ మహిమను నీకు ఇవ్వటానికి ప్రభువు తన సమస్తమును అర్పించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త
17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నుండి. తండ్రి నా యందును యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నుండి. తండ్రి నా యందును నీవు నా యందును ఆ. మరియు నీవు నన్ను పంపితివని లోకం వారును 21వ అధ్యాయం 21వ వచనం నా 17. నీవు నా యందును నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏక మనసులై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఏకమై ఉండవలెనని వారిని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఎలాగ ఉన్నాము వారు ఏకమై ఉండవలెనని నువ్వు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చింది. ఆమేన్. వారును మన యందు ఏకమై ఉండలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆమెన్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను, చెప్పండి, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 23వ వచనంలో రాయబడింది, వారి యందు నేను నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఆమేన్. ఎవరి మహిమ వచ్చింది మనకి? ఎవరి మహిమ ఇవ్వబడింది? యేసు క్రీస్తు ప్రభు వారి మహిమ. ఆమేన్. అయితే ఈ మహిమ ఎవరిచ్చారట? ఆయనకు ఎవరిచ్చారు? తండ్రి. ఆయనకు తండ్రి ఇచ్చిన మహిమ, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆమేన్. ఇచ్చి తిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. 21వ వచనంలో అంటున్నాడు, 23వ వచనంలో అంటున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. చాలు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పడిపోయిన ఆదాము, మహిమను కోల్పోయిన ఆదాములాగా మనం జీవించు వారమైతే, ఇంకను మనము చచ్చిన వారమై, ఇంకను ఈ లోకమును ప్రేమించు వారమై, ఇంకను ఈ లోకములో ఉన్న వాటి యందు మనసుంచు వారమై, ఇంకను ఈ లోకములో ఉన్నటువంటి శారీరక క్రియలు, శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబం, ఈ మూడింటి తప్ప వేరేది ఏది ఉండదు. చాలామంది నేను గమనిస్తున్నాను, క్రైస్తవుల్లో చాలామంది జీవితాల్లో ఈ మూడు వెళ్తుంటాయి, ఇంక్లూడింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్. దేవుని సేవకులు అనబడిన వారిలో కూడా స్వార్థం స్వార్థం స్వార్థం. దేనికి స్వార్థం? ఎందుకు స్వార్థం? ఈ లోకంలో ఉన్న మూడు క్రియల్లో, ఆ లోకంలో ఉన్నటువంటి పాపములో, ఈ మూడు ఇటిలో ఆ స్వార్థం అనేది ఒకటి కాదా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, హెచ్చింపు, అహం, నేను, నాది. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సంపాదించావా? 10 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంఘమయ్యా. ఒక ఆయన చెప్తున్నాడు, 7 ఏళ్ళ కష్టమయ్యా
ఈరోజు నువ్వు ఈ చూస్తున్న ఈ పరిచర్య 7 ఏళ్ళ నా కష్టమయ్యా, 10 ఏళ్ళ నా కష్టమయ్యా అంటే ఎవరి కష్టం అది? ఎవరి శ్రమ అది? బైబిల్ సెలవిస్తుంది దేవుని సంగమా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. జాగ్రత్త, ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, హెచ్చరిస్తున్నాను. సంఘము జోలికి పోవద్దు. ఒక మాట చెప్పనా, చాలామంది పిల్లలు చనిపోతారు సంఘం జోలికి పోతే. సంఘం చెదరగొట్టాలని చూసిన బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎక్కడైతే జీవం గల దేవుడు ఆత్మ పనిచేస్తుందో, ఒక అధికారము గల ఆత్మ మహిమ గల దైవజనుడు, దేవుని ఆత్మ గల దైవజనుడు పనిచేస్తున్నాడో, ఎక్కడైతే వారి గురించి కన్నీరు గారుస్తున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, ఆ గుంపును చెదరగొట్టాలని, ఆ గుంపును వేరు చేయాలని, ఆ గుంపులో నుంచి ఎవరినైనా తీయాలని ఒకరు తలంచితే వారి మరణము నిత్యము సత్యము. వారి పిల్లల మరణము నిత్యము సత్యము. వారి జీవిత కాలము శాపము వెంటాడును. ఎందుకంటే నీవు సంఘమును చెదరగొట్టేవాడిగా ఉన్నావు కాబట్టి నీ మీదికి దేవుని శాపములన్నీ వెంటాడుతాయి. పొరపాటున కూడా ఈ పని ఎప్పుడు చేయొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘంలో కట్టబడి ఆత్మచేత నడిపింపబడి ఆత్మీయతలో వాక్యములో ఎదిగి ఫలిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకు. సంఘంలో సరిగా ఉన్నాడు, నువ్వు పిలువకు ఆ వ్యక్తిని. అయ్యా నేను ఆత్మలో ఫలిస్తున్నాను, వాక్యంలో ఫలిస్తున్నాను, దీవించబడుతున్నాను, అక్కడి నుంచి నువ్వు పిలిస్తే నువ్వు శాపగ్రస్తురాలివి. ఎందుకంటే ఆ దైవజనుడు కన్నీరికి నువ్వు జవాబు చెప్పడానికి వెళ్ళాల్సి వస్తుంది. అది మరి కాటి స్థలంలోనో, ఐసీయూ వార్డులోనో, మరి రోడ్డు మీద ఎక్కడైనా చెప్తావా? ఎమర్జెన్సీలో చెప్తావా? ఎక్కడ చెప్తావో నాకు తెలీదు. కానీ ఒకడు పతనం అవుతున్నాడు, వాడి గురించి ప్రార్థన చేయి, ఏడు, కన్నీరు గారు, ఖర్చు చేయి, సన్నిధికి నడిపించు. ఒకడు లోకంలోకి వెళ్తున్నాడు, ఖర్చు పెట్టు, ప్రయాసపడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, అతన్ని సంఘం కొరకు సంపాదించు, క్రీస్తు కొరకు సంపాదించు, చర్చికి నడిపించు. ఒకడు క్రైస్తవుడే కానీ ఫలించడం లేదు. ఎండిన చెట్టు వలె, మోడు బారిపోయిన చెట్టు వలె ఒక చోట పడి ఉన్నాడు, ఏమాత్రం ఫలించట్లేదు. అక్కడ ప్రార్థన లేదు, మహిమ లేదు, అభిషేకం లేదు, కార్యాలు లేవు, అక్కడ ఉంటున్నాడు. ఎందుకు అక్కడ ఉంటున్నావు? అపోస్తుల బోధ లేదు, క్రమం లేదు. అయితే నువ్వు ఇక్కడ రా అని చెప్పు, నడిపించు. కానీ దీవించబడుచున్న చోట, ఫలించుచున్న చోట, ఆత్మ కార్యములు జరుగుతున్న చోట, ఆత్మ పని చేయుచున్న చోట నీవు ఒకవేళ దుష్ట సంబంధికుడి వలె సమకూర్చువాడిగా కాక చెదరగొట్టు దానిగా నీవు ప్రవర్తించిన ఎడల నిశ్చయముగా ఆ దైవజనుడి కన్నీటికి, ఆ దైవజనుడి ప్రార్థనకి, ఆ దైవజనుడి అధికారానికి, మహిమా ప్రభావములకి నువ్వు ఎదురెళ్తున్నావేమో. దేవుని బిడ్డ, దేవుని సంగమా, జాగ్రత్త. ప్రభు మహిమ ఇవ్వటానికే మనకు ఆయన శ్రమ పడుతుంది, ఆయన రక్తం కారుస్తుంది, ఆయన ప్రాణం పెడుతుంది, ఆయన సమస్తం అర్పిస్తుంది, ఆయన బలి యాగం చేసింది నీకు మహిమ ఇవ్వటానికే. ఏ మహిమ ఆదాము కోల్పోయాడో ఆ మహిమను నీలో తిరిగి సమకూర్చడానికి, ఆ మహిమతో తిరిగి నిన్ను నింపడానికి, ఆ మహిమ ప్రపంచంలోనికి నిన్ను నిలబెట్టడానికి ఆ అధికారము గలవాడు సమస్తము విడిచిపెట్టి వచ్చాడు. తిరిగి నరవతారిగా, మనుష్య కుమారుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా యోర్దాను నదిలో బాప్తిజం పొంది, హో వండర్ఫుల్గా పరిశుద్ధ ఆత్మచేత నింపబడి, ఆమెన్, ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు, ఆత్మచేత గలిలియాకి నడిపింపబడుతున్నాడు, ఆత్మ బలము చేత ఎరికోకి నడిపింపబడుతున్నాడు, ఆత్మ బలము చేత కపెర్నహూములోకి నడిపింపబడుతున్నాడు, ఆత్మ బలము చేత
కానాకు నడిపించబడుతున్నాడు. ఆత్మ బలము చేత సమరయల ప్రాంతంకి నడిపింపబడుతున్నాడు. గెరేసిన్ల ప్రాంతానికి నడిపింపబడుతున్నాడు. ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. మహిమ చేత నడిపింపబడుతున్నాడు. మహిమ చేత నింపబడిన వాడుగా నడిపింపబడుతున్నాడు. ఎందుకు మహిమ లేని నిన్ను మహిమతో నింపడానికి, మహిమ లేని నిన్ను, శాపగ్రస్తమైన నిన్ను ఆశీర్వదించడానికి, మహిమ లేని నిన్ను తిరిగి నీ కొరకు దేవుడు నిర్ణయించిన మహిమలో సమకూర్చడానికి ఆయన నడుస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మీ మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన దర్శిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, మహిమ స్వరూపుడగున యేసు నీకు మహిమ ఇవ్వడం కొరకే, నీకు మహిమ ఇవ్వడం కొరకే In the name of Jesus. Fulfill, Lord, with your all glory. దేవా, యేసు నామములో నీ సంపూర్ణ మహిమతో నింపు. ఎస్ లార్డ్, ఎస్ మాస్టర్, నింపు ప్రభువా నీ మహిమతో. నింపు యేసయ్యా, నింపు నాయనా, నింపు ప్రభువా. ఎస్ లార్డ్, నువ్వు దేవుని బిడ్డగా ఉండి రక్షణ పొంది నువ్వు ఇంకా ఆత్మ అనుభవం గుండా లేకపోతే నీ అనుభవాలని ఆయన మార్చబోతున్నాడు. నీ తలంపులను మార్చబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెరీ కమింగ్ డేస్, రానున్న అతి తక్కువ రోజులలో మీలో కొందరు కలలు కనబోతున్నారు, దర్శనాలు చూడబోతున్నారు. మీరు ఇక్కడ సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. అవి 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 పరలోక మహిమతో నింపబడిన కలలు, అవి పరలోక మహిమతో నింపబడిన దర్శనాలు. ఇదిగో మీరు ఇంకా క్రీస్తులో బలం పొందుకోవడానికి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచబడుతున్నటువంటి మాటలు, అద్భుతాలు చేయబోతున్నాడు యేసయ్య. సూచక క్రియలు చేయబోతున్నాడు. మహిమ కార్యాలు జరిగించబోతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎంతదైనా కావని ఎంచుచున్నాను. దేవుని కుమారు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తీర్చిచ్చు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనకు లోని దాస్యంలో నుండి విడిపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపడుచు వాని మూలంగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలగొచ్చి ప్రసవేగ పడుచున్నది. ఏంటంట? స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అక్కడ దేవుడు అంటాడు కదా, ఆదామా నీ నిమిత్తము నేల శపించబడింది, నీ నిమిత్తము నేల శపించబడింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా కదా? ప్రార్థన చేస్తారు కదా? ఏంటి ఆ ప్రార్థనలో ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రార్థనలో ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రార్థనలో ఉన్న ఉద్దేశం ఏంటి? బైబిల్ ఏమని చెప్తుందంటే, మీరు మీ ముందుకు ఆహారం వచ్చినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆహారం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. ఆమేన్. అయితే ప్రభు యేసుక్రీస్తు నామంలో ఆయన దాసుడిగా, జీవము గల దేవుడి దాసుడిగా నేను ఈ మాట సెలవిస్తున్నాను. మీరు తినే ఆహారమే కాదు, మీరు ఈ రోజు నుంచి మీరు చేయండి, గ్లాస్ మంచినీళ్ళకు కూడా మీరు ప్రార్థన చేయకుండా తాగొద్దు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మంచినీళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్. నీ నిమిత్తము నేల శపించబడింది.
నీ నిమిత్తము నేల శపించబడింది. నేల ఎక్కడి వరకు శపించబడింది? భూమి మీద మొత్తం. ఏ నేల నుంచి నువ్వు తీయబడ్డావో ఆ నేల శపించబడింది నీ నిమిత్తము. అయితే ఆ నేల మీద నీళ్లున్నాయా? శపించబడ్డాయా లేవా? ఎస్. మనకు ఆహారం గురించి ప్రార్థన తెలుసు కానీ నీళ్ళ గురించి ప్రార్థన తెలియదు. ఏదైతే మన చేతిలో అట్లా పట్టుకుంటామో, దేవా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఈ నీళ్ళను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఈ నీళ్ళు పరిశుద్ధపరచబడును గాక, ఆమేన్. తీసుకుని తాగు. జ్యూస్ తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, ఏమి తినెనను ఏమి త్రాగినను అది క్రీస్తు మహిమ కొరకు చేయువారమై ఉన్నాము. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది క్రీస్తు మహిమ కొరకు, మహిమ కొరకు మనం చేయువారమై ఉన్నాము. ఆదాము అవిధేయత వలన సృష్టి మొత్తం ములుగుతుంది. అయితే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆమేన్. ఏం చేయడానికి? మహిమ పొందడానికి. ప్రైజ్ ది లార్డ్. మనం సిద్ధపడాలి. అయితే ఆయన శ్రమలలో పాలు పొందడానికి సిద్ధపడాలి. ఆయన శ్రమలో పాలు పొందినవాడు ఆయన మహిమలో పాలు పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటున్నాడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఆమేన్. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం పౌలు ఇలా రాస్తున్నాడు. 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాల్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు నూతనపరచబడు. అయితే ఎప్పుడు ఈ బాహ్య పురుషుడు గురించి, మీ బయట కనపడుతున్న దేహాల గురించి తపన మానండి. సంగమా, దేవుని సంగమా, బయట కనపడుతున్న దేహాలు, బయట కనపడుతున్న దేహాలకు నురుగులు, మెరుపులు, బయట కనపడుతున్న దేహాలకు సుఖభోగాలు, బయట కనపడుతున్న దేహాలకు సౌఖ్యాలు, సౌభాగ్యాలు, బయట కనపడుతున్నటువంటి దేహాలకు సౌకర్యాలు, బయట కనపడుతున్నటువంటి దేహాలకు అనుకూలత, వీటిని గురించిన ఆలోచన మానండి. అయితే ఈ బయట బాహ్య పురుషుడు, ఈ బయట కనపడుతున్న దేహము కృషించినా, కృంగినా, నలిగినా అంతరంగ పురుషుడు ఎలాగ ఉన్నాడో గమనించాలి. అంతరంగ పురుషుడు ఎలా కనపడుతున్నాడు, అంతరంగ పురుషుడు ఎంత బలహీనంగా ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఎంత నూతనపరచబడుతున్నాడు, అంతరంగ పురుషుడు ఎలాగున్నాడో ప్రాముఖ్యం. పౌలు అంటున్నాడు బాహ్య పురుషుడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఓ ప్రైజ్ ది లార్డ్. ఆయన కొన్నిసార్లు చెరసాలలో వేయబడ్డాడు. అయితే అక్కడ సరైన భోజనం ఉండకపోవచ్చు, ఆయన నీరసంగా ఉండొచ్చు, చాలా నీరసంగా ఉండొచ్చు. ఆయన్ని బయటకు అలా తీసుకొని వస్తుంటే ఆయన ఒక పాట పాడటానికి కానీ, ప్రసంగం చేయడానికి కానీ ఆయన ఏమాత్రం శక్తి లేని వాడిగా ఉండొచ్చు. అయితే చూసేవారికి ఓ పౌలు గారు చాలా కృషించిపోయారు, పౌలు గారు చాలా నీరసపడిపోయారు, అయ్యో ఆయనకి ఇప్పుడు ఆదరణ కావాలి, ఆయనకు ఓదార్పు కావాలి, ఆయనకు సహాయం కావాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఆయన ఎలా అంటాడో తెలుసు. అప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో వెళ్ళి, ఓ అపోస్తలుడైన పౌలు గారు, దైవజనుడా, మీరు చాలా నీరసించిపోయారు, చాలా కృంగిపోయారు, మీ దగ్గర ఏ బలం లేదు, ఏ శక్తి లేదు, మీరు ఇలా ఉన్నారు. ఒకవేళ అలా అడిగినట్లయితే ఆయన బాహ్య పురుషుడు కృషించవచ్చు, బయట నేను మీకు నీరసంగా ఉండొచ్చు, కానీ నా అంతరంగ పురుషుడు నూతనపరచబడుచున్నాడు, నూతనపరచబడుచున్నాడు. ఎందుకు అంతరంగ పురుషుడు నూతనపరచబడుచున్నాడని పౌలు అనగలుగుతాడంటే, మహానుభావుడు ఈ పౌలు గారికి ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన కంటికి కనపడుతున్న ఈ ప్రపంచం గురించే ఆలోచించాడు. మన కంటికి కనపడనే ఒక ప్రపంచం ఉంది, అదృశ్య రూపంలో ఉన్న ఒక ప్రపంచం ఉంది. అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ ప్రపంచమును చూచువాడిగా, అట్టి విశ్వాసం కలవాడిగా, అట్టి విశ్వాసంతో ప్రార్థించేవాడిగా, మాట్లాడేవాడిగా, జీవించేవాడిగా పౌలు పరిచర్య ఉంది. దృశ్య రూపంలో ప్రపంచం ఉంది, అదృశ్య రూపంలో ప్రపంచం ఉంది.
ఎలీషా ప్రవక్త సేవకుడికి దృశ్య రూపంలో ఉన్న ప్రపంచం కనపడింది. సిరియా దేశపు సైన్యం కనపడింది, రాజులు పంపిన సైన్యం కనపడింది, గుర్రాలు కనపడ్డాయి. దైవజనుడైన ఎలీషాతో అంటున్నాడు, నా ఏలినవాడ సైన్యం ఏం చేద్దాం? ఓ దేవా, వీడు చూచినట్లు వీని కన్నులు తెరువు అని ప్రార్థన చేయగానే అప్పటి వరకు చూచున్న కన్నులతోనే సైన్యం గురించి మాట్లాడాడు కదా. అది దృశ్య రూపంలో ఉన్న ప్రపంచం. అయితే అదృశ్య రూపంలో ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం దైవజనుడైన ఎలీషా చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఓ సేవకుడా, అధైర్యపడకు, భయపడకు. వారికన్నా మన సంఖ్య అధికముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వారికన్నా మన సంఖ్య, మన పక్షంగా ఉన్న సంఖ్య అధికంగా ఉంది. అయితే ఈ దైవజనుడైన ఎలీషా చూడగలుగుతున్నాడు, రెండు ప్రపంచాలను చూస్తున్నాడు. పౌలు అదే అనుభవం గలవాడిగా ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు అదే అనుభవం గలవాడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు 17వ వచనం, మేము చదువునన్నా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఆమేన్. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక. అందుకే పౌలు దగ్గరికి వెళ్ళి, ఓ పౌలా, నువ్వు బలహీనుడుగా ఉన్నావంటే, పైన కనపడుతున్న శరీరమే బలహీనంగా ఉంది, ఎందుకంటే కొన్ని దినాలుగా నాకు ఆహారం లేదు, కానీ అంతరంగమందు నేను నూతనపరచబడి ఉన్నాను. బలంతో, ఫైర్తో, అగ్నితో ఉన్నాడు ఆయన. ఆమేన్. మామూలు అభిషేకం కాదాయింది. అపోస్తులలో ఎవ్వరికి దొరకని, అందని అతీతమైన భాగ్యాలు, వరాలు, పరిశుద్ధాత్మ వరాలు, దర్శనాలు, ప్రత్యక్షతలు. వా 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 ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, మేము దృశ్యమైన వాటినే చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ. అవునా? మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలుగుచున్నది. ఆమేన్. ఏం కలుగుతుందంట? మహిమ భారము. ఆమేన్. ఏ మహిమ అయితే ప్రభువు ఇచ్చాడో ఆ మహిమను కలిగి జీవించారు అపోస్తులు. ప్రైజ్ ది లార్డ్. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ మహిమను కలిగి జీవించారు. ఆ మహిమ మనమందరము పొందవలసిన వారమై ఉన్నాము. ఏ మహిమ అయితే క్రీస్తు అపోస్తులకు నేను మీకు ఇచ్చి ఉన్నానన్నాడో, దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రియ తమ్ముడు, చెల్లి, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే అదే మహిమతో నీవు నింపబడుచున్నావు. అది మనం అందరము పొందవలసినదే. నీవు నేను పొందవలసినది. ఏ మహిమైతే ఆదాము కోల్పోయాడో, క్రీస్తు మరణము పునరుత్థానము ద్వారా ఆ మహిమ క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడింది. అయితే నువ్వు విశ్వాసంతో దానిని నువ్వు పొందగలగాలి, విశ్వాసంతో నీవు దానిని చూడగలగాలి, ఆ మహిమ ప్రపంచంలోకి నువ్వు నడవగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఇవన్నీ మాటలు కూడా నిశ్చయముగా నేను చెప్తున్నాను, ఒక్కొక్క మాటలో ప్రాణము, జీవం ఉంది. ఒక్కొక్క మాటలో ప్రాణము, జీవం ఉంది, మహిమ ఉంది. నువ్వు నమ్మితే పొందగలుగుతావు, నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎస్, ఇది 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 కేవలం అక్షరాలు కాదు, జీవము గల మాటలు. ఆమేన్. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అంటే ఏం ఆశిస్తున్నావు నువ్వు? నేను చూడగోరుతున్నాను, చూడు అన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. చూడు అన్నాడు, నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్.
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు, అంతే. ముట్టాడు, శుద్ధుడైపోయాడంతే. ఆయన మాటలో జీవముంది. పేతురు అంటున్నాడు, నీ నోటిలో జీవపు మాటలు కలవు ప్రభువా, నీ నోటిలో జీవపు మాటలు కలవు ప్రభువా. నీ నోటిలో జీవముంది. ఆ జీవమే ఇక్కడ వాక్యమై మన ఎదుట ప్రకటించబడుతుంది. నీవు నమ్మిన ఎడల ఆ వాక్యమే శక్తి గలదై, బలము గలదై నీ జీవితములో మహిమ కార్యములు ప్రారంభించనై ఉన్నది. ఆమేన్. నమ్మితే తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి చూసినా నాన్న, ప్లీజ్ నువ్వు నమ్మితే జరుగుతాయి. నమ్మితే ప్రార్థన చేసుకుందాం. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, నేను స్తుతిస్తున్నాను. ఇది కాలం దేవా, నేను గణపరుస్తున్నాను. మహిమగల రాజా, నేను గణపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. అనేక జనములు చెదురుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. అనేక జనములు చెదురుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. సూచక క్రియలు, మహత్కార్యములు ప్రారంభమగునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. అపోస్తుల కార్యములో జరిగినట్టు కార్యములు ఇక్కడ జరుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. ఆదిమ సంఘములో జరిగిన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, పరిచర్య యేసు నామములో ఇక్కడ జరుగునుగాక. ఈ పరిచర్యలో జరుగునుగాక. ఈ పరిచర్యలో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను. జీవము గల దేవుని దాసుడిగా, జీవము గల దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. ఇవి నెరవేర్చబడునుగాక. ప్రవచిస్తున్నాను. అద్భుతకరమైన పరిచర్య ప్రారంభమైంది. మహిమగల పరిచర్య ప్రారంభమైంది. జీవము గల దేవుడి పరిచర్య ప్రారంభమైంది. ఈ ప్రాంతం అనేక ప్రాంతాలకు పరిచయం కాబోతుంది. యేసయ్య ఆత్మ కార్యాలు జరగబోతున్నాయి. అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరగబోతున్నాయి. ఆయన ఆత్మ బలమైన కార్యాలు ప్రారంభమవబోతున్నాయి. ప్రవచిస్తున్నాను యేసు నామములో ఇది జరగబోతుంది. మీ కన్నులు చూడబోతున్నాయి, మీ చెవులు వినబోతున్నాయి, మీ పాదాలు పరిగెత్తబోతున్నాయి ఈ శుభ సమాచారం చెప్పడానికి. యేసు నామములో ప్రవచిస్తున్నాను. మైటీ జీసస్ నేమ్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విన్నా, నీ మాటలకు లోబడిన, నీ అధికారానికి అప్పగించుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, దర్శించండి. నాయనా, ఇప్పటి వరకు నీవు నాటిన నీ మాటలు, విత్తనాలు బిడ్డల హృదయాల్లో, నాలో, మాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలందరిలో యేసు నామములో ఫలించునుగాక. వారు బ్రతుకు దినములన్నీ వారితో ఫలభరితముగా ఈ మాటలుండునుగాక. వారి హృదయములో రాయబడునుగాక. వారి తలంపుల్లో చెక్కబడునుగాక. వారి ఊహల్లో భద్రం చేయబడునుగాక. జీవము గల దేవుని దాసుడికి మాట విడుదల చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.